అరబ్ దేశాలకి సంబంధించి సంక్షోభం కంటే పాకిస్తాన్‌కి ఒక రకమైన బెనిఫిట్టే. ఇప్పుడు సౌదీ అరేబియా గావచ్చు, దుబాయ్ గావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి సైన్యాన్ని వాడుకునే క్రమంలో సౌదీ అరేబియా ఒక్కొక్క సైనికుడికి ఇంతని చెప్పి జీతం ఇచ్చి తీసుకుంటుంటంతో దాదాపు 25,000 మంది సైనికులు ఇప్పుడు సౌదీ అరేబియా తరపున పనిచేస్తున్నారు. దుబాయ్ స్పాన్సర్‌షిప్‌తో 10,000-15,000 మంది పనిచేస్తున్నారు. ఆ విధంగా ఆ ఖర్చు తప్పింది. అది ఒక పక్కన మిగులనుకుంటే, ఈలోపు ఎదురవుతున్నటువంటి సమస్య ఉద్యోగాలకు సంబంధించి. పాకిస్తాన్ వాళ్ళు అనేక మంది డిపెండ్ అవుతుంది అరబ్ దేశాలు. ఎందుకంటే భారతదేశం లాంటి చోట్లకి వాళ్ళు నాట్ అలౌడ్, లేదా వచ్చినా కూడా ఎక్కువ శాతం ఉండలేరు. ఇప్పుడు సౌదీ అరేబియా మళ్ళీ తాజాగా 24,000 మంది పాకిస్తానీలను తిప్పి పంపించింది. అలాగే 6,000 మందిని దుబాయ్ తిప్పి పంపించింది. ఏంటంటే వీళ్ళు ఉద్యోగం కోసమనో, ఉపాధి కోసమనినో అక్కడికి వెళ్తున్నారు. అంటే ఏ కూలి పని చేస్తామనో, ఏ ఒంటెలు చూస్తామనినో, లేకపోతే ఏ అరబ్బుల దగ్గర పని చేస్తామనో, ఏ వంటోళ్ళుగా చేస్తామని. తీరా చూస్తే ఆ పనులు చేయకుండా అక్కడ అడుక్కుంటూ బతుకుతున్నారు, బెగ్గర్లుగా బతుకుతున్నారు. అక్కడ బెగ్గింగ్ మీద నిషేధం విధించినటువంటి సౌదీ అరేబియా, దుబాయ్లు వాళ్ళని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.